హాయ్ అండి. వెల్కమ్ టు సుభాషిణీస్ కిచెన్. ఈరోజు కరకరలాడే స్వీట్ కార్న్తో వడలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా 1 కప్పు వరకు స్వీట్ కార్న్ని మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు వడపిండిని తయారు చేసుకోవడానికి స్వీట్ కార్న్ పేస్ట్లో 2 టేబుల్ స్పూన్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, అలాగే అర టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ అల్లం తరుగు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్స్ వరకు కొత్తిమీర, అరచెక్క నిమ్మరసం, రుచికి సరిపడా సాల్ట్ వేసి వడలు వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా ఈ పిండిని కలుపుకోవాలి. ఇందులోనికి వాటర్ అనేది యాడ్ చేయనవసరం లేదండి. ఎందుకంటే స్వీట్ కార్న్లో ఉన్న వాటరే ఈ పిండికి సరిపోతుంది. పిండి అనేది ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వడలు వేయించుకోవడానికి ఆయిల్ అనేది వేడైన తర్వాత వడలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఇలా మంచిగా వేగిన వడలను ప్లేట్లలో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో రుచికరమైన వేడి వేడి స్వీట్ కార్న్ వడలు రెడీ అయినట్లే. ఈ స్వీట్ కార్న్ వడల్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మా కామెంట్లో తెలియజేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం సుభాషిణీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.